6 గ్యారంటీలకు తూట్లు పుడిచారు. మహిళలకి 2500 ఇవ్వలేదు, మహిళలకు తులం బంగారం కూడా ఇవ్వలేదని చెప్పి ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసీఆర్కి సవాల్ చేశారు. మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్కి రండి, మేమందరం మహిళలందరం అక్కడికి వస్తాం, అక్కడికి వచ్చి దీని మీద చర్చిద్దాం. పదే పదే కేసీఆర్ని అసెంబ్లీకి రావాలని సీఎం రంకలేస్తున్నారు కదా, దానికి బదులుగా ఆమె ఈ సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించి ఆమె కవిత ఏం మాట్లాడారనేది ఒకసారి ఆమె బయటలో చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి అని రంకెలేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. వాటిని వెంబడే డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగా కూడా వాదన చేయాలనుకుంటే, మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి మేము మహిళలందరం కూడా వస్తాం. మీరు చర్చ పెట్టండి. ఎందుకు 2500 రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తా అన్నది ఇవ్వడం లేదో, ఎందుకు తులం బంగారం ఇస్తలేరో, ఎందుకు 2000 నుంచి 4000 చేస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం. అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలేం అమాయకులు కాదు. మీరు చేయనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం. మీరు చేసినామని చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా ఎండగడతామని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.